నిన్న ఓల్డ్ సిటీలో డ్రగ్స్ పట్టుకున్నారు. ఎంత దారుణం అంటే మొన్న అనుకుంటా ఈ సిచ్యువేషను, మొన్నే మహారాష్ట్ర పోలీసులు వచ్చి ఇక్కడ రెక్కి నిర్వర్తించి దాదాపు 2 నెలల పాటు ఇక్కడ రెక్కి నిర్వర్తించి ఒక కంపెనీలో డ్రగ్స్ సప్లై అవుతుందని చెప్పి వాళ్ళు పట్టుకున్నారు. పక్క రాష్ట్ర పోలీసులు వచ్చి మన తెలంగాణలో మన తెలంగాణ ఇంటెలిజెన్స్కి మన తెలంగాణ పోలీసులకి బుద్ధి వచ్చే విధంగా వాళ్ళు అక్కడ రెక్కి నిర్వర్తించి పట్టుకున్నారు. మరి ఇప్పుడు మళ్ళీ చూడొచ్చు, ఇది స్కూల్లో ఆల్ఫాజోలం డెన్, ఓవైపు పాఠశాల, మరోవైపు మత్తుమందు తయారీ. సికింద్రాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని మేధా స్కూల్లో దందా. 2 రూముల్లో ప్రత్యేకంగా ల్యాబ్ ఏర్పాటు. స్కూల్ ఓనర్ సహా 3 అరెస్ట్. 8 కిలోల ఆల్ఫాజోలం, 21 లక్షలు స్వాధీనం. విద్యార్థులు చదువుకునే స్కూల్లోనే ఆల్ఫాజోలం తయారీకి అడ్డాగా మార్చారు. ఓవైపు క్లాసులు చెప్తూనే మరోవైపు కళ్ళులో కలిపి ఆల్ఫాజోలం తయారు చేస్తున్నారు. స్కూల్ ముసుగులో జరుగుతున్న ఈ దందా గుట్టూరు ఈగల్ ఫోర్స్ పోలీసులు శనివారం రట్టు చేశారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మల్లెల జయప్రకాష్ గౌడ్ సికింద్రాబాద్ ఓల్డ్ బోయినపల్లి సాయి కాలనీలో మేధా స్కూల్ నడుపుతున్నాడు. ఏంది దరిద్రం అంటే ఎంత దూరం వచ్చామంటే కిల్లీ షాపులో, ఒక పాన్ షాపులో డ్రగ్స్ దొరికే స్థాయికి దిగజారాం ఆల్రెడీ. చిన్న పిల్లలకి ఏదైనా మనం బయట కొనాలి, ఒక పాన్ షాప్లో ఏదైనా చాక్లెట్ కొనియాలంటే భయపడే రోజులకు వచ్చేసాం మనం ఆల్రెడీ. ఇంకా స్కూల్లోనే ఈ దరిద్రం పెడుతుంటే స్కూల్ ఓనరే సాయి కాలనీలో మేధా స్కూల్ నడుపుతున్న ఎవరు జయప్రకాష్ గౌడ్ అంట. ఇతను మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి. మరి అంటే మరి ఇంత ఇంటెలిజెన్స్ ఉన్నాక మళ్ళీ ఆ ఇంటెలిజెన్స్ గురించి మనం మాట్లాడాల్సి వస్తుంది. అన్ని విషయాల్లో ఇంటెలిజెన్స్ క్లారిటీ ఉంటుంది. ఎక్కడ ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నాడు, రేపు ఎవరు ఎక్కడ నిరసన తెలపడానికి రాబోతున్నారు, ఎవరు సెక్రటరేట్ ముట్టడికి రాబోతున్నారు, ఎవరు సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఎవరు సీఎం రేవంత్ రెడ్డిని తిడుతున్నారు, వాడు ఏ పార్టీ నాయకుడు, లేకపోతే ఏ పార్టీ వాడికి డబ్బులు ఇస్తుంది, వీటన్నిటికీ ఇంటెలిజెన్స్ క్లియర్గా ఉంటుంది. మొన్న ఒక సందర్భంలో నిరుద్యోగులు గ్రూప్ 1 రిజల్ట్ తర్వాత నిరుద్యోగులందరూ లైబ్రరీ దగ్గర ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో అక్కడ పోలీసులు లోపలికి వెళ్ళిన వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరగలేదు. సో ఆ నిరుద్యోగులు మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నారు వాళ్ళు, జస్ట్ నేను ఒక వాట్సాప్ మా పర్సనల్ వాట్సాప్ గ్రూపుల్లో జస్ట్ ఒక మెసేజ్ పోస్ట్ చేశాను అంతే. సో ఇలాగ గ్రూప్ 1కి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టుకుందాం అని అందరం కలిసి ఒకసారి గ్యాదర్ అవుదాం లైబ్రరీ దగ్గర అని అంతే. దాదాపు 200 నుంచి 300 పోలీసులు ఆ రోజు అక్కడ ఉన్నారు. 10-15 వ్యాన్లు, మెయిన్ రోడ్డు మీద ఒక 4-5 వ్యాన్లు, పోలీసులు బందోబస్తు. ఏమైందిరా అంటే ఈ ఇంటెలిజెన్స్ వాళ్ళు దీన్ని ట్రాక్ చేస్తూ ఉన్నారు, వాట్సాప్ని, నిరుద్యోగులకు సంబంధించింది. సరే, మేము మాట్లాడుతున్న సమయంలోనే ఒక వ్యక్తికి ఫోన్ వచ్చింది, అందులో ఉన్న ఒక నిరుద్యోగికి ఫోన్ వచ్చింది. ఏంటంటే ఫలానా చోట ఫలానా వ్యక్తులతో మీరు మాట్లాడుతున్నారు, ఎందుకు, ఏం జరుగుతుంది అక్కడ, ఫోటోతో సహా, మేము మాట్లాడుతున్న ఫోటోతో సహా ఆయనకి వెళ్ళింది ఎస్ఐకి. అంటే ఇంత క్లారిటీగా వితిన్ మినిట్స్లో ఆ నిరుద్యోగులు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడ ఏ ప్లేస్లో ఉన్నారు అనేది ఫోటోతో సహా మీరు తెప్పించుకోగలుగుతున్నారు. ఇక నేను చెప్పబోయేది ఏంటంటే, మరి అలాంటి వాటిలో ఉన్న దృష్టి ఇప్పుడు పట్టుబడ్డారు కాబట్టి ఇది మరి ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు నడుపుతూ ఉన్నారు అంత ధైర్యంగా స్కూల్లో. మరి పేరెంట్స్కి తెలియకుండా, స్టూడెంట్స్కి తెలియకుండా మరి ఇంత దారుణంగా ఓపెన్గా రన్ చేస్తున్నారంటే ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు రన్ చేస్తూ ఉంటారు. మరి ఇక్కడెందుకు మన ఇంటెలిజెన్స్ పని చేయట్లేదు అంటున్నా. ఒక నిరుద్యోగో లేకపోతే ఒక రైతో మనకి ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు మన లిస్టులో ఉన్న రైతులకి మనం ట్రాక్ చేసుకుంటూ వెళ్తాం. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు, ఎవరిని కలుస్తున్నారు అనేది అంత క్లియర్గా వస్తుంది కదా. మరి ఇలాంటి అంశాలు ఎందుకు మనం దృష్టి పెట్టలేకపోతున్నాం, అదే ఇంటెలిజెన్స్ ఎందుకు ఇక్కడ ఫెయిల్ అవుతుంది. మరి ఇక్కడ కూడా మీరు క్లియర్గా ఉంటే మాకు కూడా క్లారిటీ ఉంటుంది, అది ఇంటెలిజెన్స్ చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది,
తెలంగాణలో అనేది మాకు ఒక క్లారిటీ ఉంటుంది. కేవలం రేవంత్ రెడ్డికి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి ఇంటెలిజెన్స్ పనిచేస్తే మాత్రం ఉపయోగం లేదు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది ఏ దున్నా బయటికి తీయాలి. ఇలాంటి అంశాలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఇది పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన అంశం. ఒక స్కూల్లో ఇలాంటి మత్తు పదార్థాలు తయారవుతున్నాయంటే అది ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఆ పిల్లల మీద పడే, రేపటి పిల్లలు ఎక్కడైనా స్కూల్లో జాయిన్ చేయాలన్నా కూడా భయపడే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా వీటన్నిటికీ కూడా ఇంటెలిజెన్స్ పనిచేయాలనేది నా అంచనా. సో ఖచ్చితంగా వీటి మీద కూడా దృష్టి పెట్టాలి.